ప్రకాష్ రాజ్ గారిని బయట చాలాసార్లు చూసినప్పుడు ఆయనతో సినిమా చూసినట్టుగా ఉంటుంది బయట కూడా. ఆయన చాలా అసలు ఏం మాట్లాడినా సరదాగా జోవియల్గా. నాకు చాలా ఒక 21-22 ఇయర్స్ కిందటేమో ఇడియట్ సినిమా అప్పుడు. అదే అమ్మ నాన్న తమిళ అమ్మాయి అనుకుంటాను ఆ టైంలో అనమాట. అక్కడ జోగినాయుడు గారి థియేటర్లో ఉన్నారు, నిద్రపోయి లేచి వచ్చారు. ఆలోపు వీళ్ళు ఏదో బిర్యానీ ఏదో తిన్నారంట. అలాగే వదిలేశారు. అయితే నన్ను లేపలేదు ఏందని బయట వెళ్ళాను సరదాగా. ఎరా బిర్యానీ అంతా మీరే తినేసారా, బాగా తిన్నారా, బాగా నన్ను లేపలేదు ఎందుకురా, మీకోసమే మీ సినిమాల కోసమనే బయట అన్నార్తుళ్ళా తిరుగుతున్నాను, నన్ను వదిలేసి మీరు తినేసారా అన్నానంట. అంటే నిజంగా బయట కూడా నాకు సినిమా చూసినట్టే అనిపించింది. ఆయన అలాగే సరదాగా యాక్టింగ్ తో పాటుగా మాడ్యులేషన్ అవన్నీ. పాటుగా. ఆ తర్వాత ఈ మధ్య ఇంటింటి రామాయణం అనే ఒక సినిమా చేశారు, దానిలో ఆయనే ఉండి డబ్బింగ్ చేయించుకున్నారు. ఓకే. నాకు తర్వాత సినిమా డబ్బింగ్ తర్వాత కాసేపు మాట్లాడారు. ఆయన తెలుగు చాలా తెలుగు అంటే చాలా ప్రేమ, ఎన్నో పుస్తకాలు చదివారు ఆయన. ఇంకా కొంత ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా అవ్వాలి అన్నది. గ్రేట్ టిప్స్ అవన్నీ కూడా మనం ఆల్వేస్ తీసుకుంటూ ఉంటాం. గ్రేట్ కదా, అలాంటి వాళ్ళు మనకు ఏదో ఒక విషయంలో సలహా ఇవ్వటం అనేది రేర్గా ఇట్ విల్ హ్యాపెన్. కాబట్టి అట్లా ఎన్నో